నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. గత 19 ఏళ్లుగా తెలంగాణ జాగృతి ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలను తీరుస్తుందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రాష్ట్ర అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూ, తెలంగాణ వీరుల పాటలను పాఠ్యపుస్తకాల్లో చర్చలని తెలంగాణ జాగృతి కొట్లాడిందన్నారు. యావత్ తెలంగాణలోని ప్రజలను కలుపుకోవడానికి జాగృతి పనిచేస్తుందని, సామాజిక తెలంగాణలో అవకాశం, అధికారం, ఆత్మ గౌరవం అనే నినాదంతో జాగృతి ముందడుగు వేస్తుందన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లడమేనన్నారు. ఈ నెల 23న జరిగే మాలల రణభేరిని విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానంతో మాలలతో పాటు 25 కులాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మాలలకు జరిగిన అన్యాయంపై ఆదివారం సరూర్నగర్ స్టేడియం గ్రౌండ్లో మాలల రణభేరి మహాసభను మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మాలలు అంతా తరలివచ్చి మాలల భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉద్యమించాలన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపాడులో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. చేప పిల్లలతో మత్స్యకారులు జీవనోపాధి పెంచుతున్నామని, కడలిపుత్రుల మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల భృతి ఇస్తున్నామని, తుఫాన్ సమయంలో మత్స్యకారులకు నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వాహనదారులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారుల అభివృద్ధి విస్తరణకు కృషి చేస్తున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్లోని ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద 30 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులను తలసాని ప్రారంభించారు. ఇక రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతతో సకాలంలో జరిగే విధంగా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు. ఇక స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా రాయదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక వసతుల కల్పనలో భాగంగా 3,15,00,000 నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువ ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందించడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. దువ్వ గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ట్యాంకుల శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎంపీపీ స్కూల్ను ప్రారంభించారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. గత వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయని ఆయన విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల రామనాయుడు అన్నారు. ఇక మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 217 జీవోను రద్దు చేశామన్నారు. తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు శుద్ధి చేసిన గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందించడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ. దువ్వ గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎంపీపీ స్కూల్ను ప్రారంభించారు ఎమ్మెల్యే రాధాకృష్ణ. గత వైసీపీ పాలనపై మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భయపడి రాష్ట్రం నుంచి 400 పరిశ్రమలు తరలి వెళ్లాయని ఆయన విమర్శించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నిమ్మల రామనాయుడు అన్నారు. మత్స్యకారుల పిల్లల కోసం రాష్ట్రంలో కొత్తగా గురుకుల పాఠశాలను ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 217 జీవోను రద్దు చేశామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రగతి, ప్రజల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయ్ చంద్ర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్స్ భవనాలను పరిశీలించారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని, రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు నారాయణ. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 30,635 మంది రైతులలో 29,644 మందికి ఫ్లాట్లు కేటాయింపు పూర్తి చేశామని, ఇంకా 991 మంది రైతులకు మాత్రమే ఫ్లాట్లు కేటాయింపు చేయాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కృష్ణ జలాలకు హారతి ఇచ్చారు. శాంతిపురం మండలం తుమ్మిసి పెద్ద చెరువు వద్దకు చేరుకున్న కృష్ణ జలాలకు భువనేశ్వరి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. కుప్పానికి నీళ్లు వచ్చినప్పుడు చంద్రబాబు కళ్ళలో కనిపించిన ఆనందం మాటలో చెప్పలేదని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో కరువు కాటకాలు లేకుండా సాగునీరు కల్పించడంతో పాటు పరిశ్రమలను తీసుకొచ్చారని భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా కుప్పం గురించి ఆలోచిస్తుంటారని ఆమె తెలిపారు. ఇక మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ఎంతో చేశారని, మరెన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని భువనేశ్వరి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న తన ఇంటి పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యారంటూ రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను చెల్లించేందుకు పేరు మార్పు చేయండి అని వేడుకున్నా కూడా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలు ఇస్తేనే పనులు అవుతాయని పరోక్షంగా మున్సిపల్ కమిషనర్ అడిగాడన్నారు. ఉన్నత స్థానంలో ఉండి రిటైర్డ్ తహసీల్దార్ అయిన తనకే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే సామాన్య ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో పని పూర్తి చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. మంత్రి సీతక్క కాన్వాయ్ను అడ్డుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క కాన్వాయ్ను మాజీ ఎంపీ దశరథ్ రెడ్డి మరో 2 అడ్డుకోవడం సరికాదన్నారు. వైన్స్లో మద్యం సేవించి అక్కడున్న వారిని ఉసిగొల్పి కాన్వాయ్కి అడ్డుగా వచ్చారని ఆరోపించారు. కారు డ్రైవర్ అప్రమత్తతో మంత్రికి ప్రమాదం తప్పిందన్నారు. కాన్వాయ్ని అడ్డుకునే క్రమంలో ఏదైనా జరిగితే మంత్రిపై నింద వేసి ఆమెను బద్నాం చేసే కుట్ర చేశారని కామారెడ్డిలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు టీడీపీలో వర్గపోరు బట్టబయలంది. లోకల్ కమిటీ పదవుల కోసం తెలుగు తమ్ములలో ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో పట్టణంలోని కుమ్మర వీధిలో రోడ్డుపై ఘర్షణకు తలపడుతూ 2 వర్గాలుగా ఏర్పడ్డారు టీడీపీ నాయకులు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు. హైదరాబాద్లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ నేతలు సహా పలువురు ప్రజా సంఘాల నేతలు కేంద్ర విధానాలను తప్పుపట్టారు. ఆదివాసులపై జరుగుతున్న దమనకాండను తీవ్రంగా ఖండించారు. అటవీ, ఖనిజ సంపదలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కేంద్రం తన విధానాలను బాహాటంగా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టుల ఎన్కౌంటర్లపై అనుమానాలున్నాయని న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీ పరిధిలోని పరిధిపురం గ్రామంలో బస్సులు ఆపడం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. స్కూల్, కాలేజీలకు పోయే తమకు బస్సులు ఆపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇలానే జరుగుతుండటంతో విసిగిపోయిన విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థుల నిరసనతో 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం హిందూచా పవర్ ప్లాంట్కు రాకపోకలు సాగిస్తున్న బొగ్గు, ఫ్లై యాష్ లారీలు పరిమితికి మించి ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్నాయి. వీటి కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్లై యాష్ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామని, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక ఇక్కడ జీవిస్తున్నామని ప్రభుత్వ అధికారులు, ఆర్టీఓ అధికారులకు తమ సమస్యను తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఇక నిత్యం నరకం అనుభవిస్తున్న తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఇక జిల్లాలో వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ గరిమ అగర్వాల్ నిర్వహించిన సమన్వయ సమీక్ష సమావేశంలో ఉద్యోగులు తన ఫోన్లలో బిజీ అయిపోయారు. కొంతమంది అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరించిన తీరు తరచూ సెల్ ఫోన్ చూస్తూ గడపడం కెమెరాకు చిక్కింది. ఇక ముఖ్యమైన ఈ సమావేశంలో అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సచివాలయానికి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక విజయవాడలో మావోయిస్టులు రెక్కి నిర్వహించి భారీ సంఖ్యలో అరెస్టు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని చేసిన కీలక వ్యాఖ్యలు కూడా పోలీసుల అలర్ట్కు కారణమనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక మావోయిస్టు కీలక నేతలు హిడ్నా సహా భారీ సంఖ్యలో ఎన్కౌంటర్ కావడం, మరికొంత నక్సల్స్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు లింకులు వస్తుండడం, పోలీసులు ఖండిస్తుండడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక రాష్ట్ర పాలనకు కీలకమైన సచివాలయంలో పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అమరావతి సచివాలయానికి వచ్చిపోయే ప్రతి ఒక్కరి కదలికను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తిమ్మిరిగూడెం జంగాలపల్లి గ్రామాలకు చెందిన గిరిజనులు ఆందోళనకు దిగారు. తమ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలివేరి క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. 3 దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్నంటున్న పోడు భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములకు తమకే హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గిరిజనులు. సంగారెడ్డి జిల్లాలో శ్రీవంపేటలో అధికారులను RRR బాధితులు నిర్బంధించారు. భూములు ఇస్తున్న రైతులకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. ప్రభుత్వం తమకు తక్కువ నష్టపరిహారం చెల్లిస్తుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో తమ పొట్ట కొట్టొద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు. భూమికి భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే RRR నిర్మాణానికి భూమి ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని తల్లిని రోడ్డున పడేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లవ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా తల్లి పేరుపై ఉన్న ఇల్లు, భూములను కుమారుడు కిషన్ తన పేరుకు మార్పించుకొని తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. ఇంటిని, భూములను కోల్పోయిన ఎల్లవ ప్రస్తుతం సనుగుల గ్రామంలో తన కూతురు లక్ష్మి వద్ద ఉంటుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లవను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి కూతురు లక్ష్మి సైతం చేతులు దులుపుకుంది. దీంతో ఎల్లవకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. తనను అనాథగా విడిచిపెట్టిన కుమారుడిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎల్లవ కోరుతుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. రాత్రి 8 గంటల సమయంలో బెల్ట్ షాపుకు వచ్చిన 2 వ్యక్తులు షాపు యజమాని ఇంటి స్లాబ్పై చాలాసేపు మందు తాగారు. మళ్లీ బీలు కావాలంటూ రాత్రి 10 గంటలకు బెల్ట్ షాపు యజమానిని అడగగా ఇప్పటికే చాలా సమయం అయింది, బయటకు వెళ్లి తాగండి అని చెప్పడంతో షాపు యజమానిపై దాడికి పాల్పడ్డారు. భర్త వెంకటేశంను రూమ్లో వేసి గడియ పెట్టిన దుండగులు వెంకటేశం భార్య కవిత నోట్ల గుడ్డలు కొక్కి చంపేస్తామని బెదిరించి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు 66,000 నగదు ఎత్తుకెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పరిధిలోని హస్తినాపురంలో ఓ ఏసీ రిపేర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్లోని సిలిండర్ పేలడంతో మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించాయి. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అయితే షాప్ క్లోజ్ చేసి ఉండడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆవుల స్నానం ఆచరించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ కట్టెను ధ్వంసం చేశారు. కాలువకు గండి పడడంతో నీటి ఉధృతి ఎక్కువైంది. అప్రమత్తమైన అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో వచ్చే ఏడాది మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఈవో కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు, కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక తదితర అంశాలపై రెవెన్యూ, పోలీసు, తదితర శాఖల అధికారులతో చర్చించారు. ఇక సరస్వతి అంత్య పుష్కరాలు దిగ్విజయంగా నిర్వహించడానికి భక్తులకు చేయాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మల్ జిల్లా బాయంసా మండలంలోని మహాగాం బి గ్రామంలో శ్రీ విఠల్ రుక్మాబాయి ఆలయంలో అఖండ హరినామ సప్తాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామస్తులు మహాదేవుడి ఆలయం నుంచి విఠల్ రుక్మాబాయి ఆలయం వరకు మంగళహారతులతో వెళ్లి వేడుకలను ప్రారంభించారు. రోజు ఉదయం పారాయణం, రాత్రి కీర్తనలు, చివరి రోజున మహాజాతర, అన్నప్రసాదం కార్యక్రమాలు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. కార్తీక బ్రహ్మోత్సవాల భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. జగన్మోహిని అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తెచ్చారు. సర్వాలంకరణ శోభితురులైన అమ్మవారు పల్లకిపై ఆశీనులై ఎదురుగా ఉన్న దర్పణంలో తన అందమైన మోమును చూసుకుంటూ భక్తులకు కనువిందు చేశారు. CEIR పోర్టల్ మొబైల్ రికవరీలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందని జనగామ జిల్లా పోలీసులు తెలిపారు. ఎవరైనా మొబైల్ కోల్పోతే వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ బ్లాక్ అవ్వడం వల్ల దాన్ని ఉపయోగించిన వ్యక్తిని సులభంగా గుర్తించగలమని చెప్పారు. CEIR అలర్ట్స్ ఆధారంగా IMEI ట్రాకింగ్, మొబైల్ ఉపయోగిస్తున్న వ్యక్తిని గుర్తించడం, ధృవీకరణ అనంతరం యజమానికి మొబైల్ అందజేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. CEIR పోర్టల్లో రికవరీ చేసిన మొబైల్స్ను యజమానులకు పోలీసులు అందించారు. పోయిన ఫోన్లు దొరకడంతో యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక దొంగలు ఫోన్ కొట్టేసినా లేదంటే పోగొట్టుకున్నా వెంటనే పోర్టల్లో నమోదు చేయాలని జనగామ పోలీసులు సూచించారు.
కక్ష సాధింపులో భాగంగానే కేటీఆర్పై అక్రమంగా కేసులు బనాయించారని నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఫెవికాలు బంధం కొనసాగుతుందని జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ ఫార్ములా కాంగ్రెస్ను తప్పుడు కేసు అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సఖ్యత ఎలా ఉందో బయటపడిందన్నారు. ఆ రెండు పార్టీల అంతర్గత ఒప్పందంతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఇక దేశంలో పేరు గడించిన యువ నాయకులు కేటీఆర్ ఉంటారని, అలాంటి పేరెన్నిక గన్న పొలిటీషియన్ ఇమేజ్ను పాడు చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని బీఆర్ఎస్ నేత అన్నారు. ఇక రాష్ట్రంలో షాడిస్ట్ సీఎం పాలన సాగుతుందన్నారు. కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ ఫ్యామిలీ అంటే ఫైటర్స్ ఫ్యామిలీ అని జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 60 లక్షల బీఆర్ఎస్ సైన్యం ఉందన్నారు. కేసులకు బీఆర్ఎస్ నేతలు ఎప్పుడూ భయపడలేదని చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో కట్టమూరు గ్రామంలో మంచినీటి సమస్యపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మంచినీళ్లు నల్లగా వస్తున్నాయని, దుర్వాసన వస్తున్నాయని, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని కట్టమూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత మంచినీటితో మోకాల నొప్పులు, వాంతులు, విరోచనాలు, డయేరియా, డెంగ్యూ వంటి రోగాలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మంచినీటి సమస్య తీర్చేందుకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.